భరతవంశీయుల దివ్యగాథను శ్రవణం చేయడంలో సంలగ్నుడై ఉన్నటువంటి జనమేజయ మహారాజును చూస్తూ హర్షాతిరేకంతో శ్రీ వైశంపాయన యతీంద్రులు ఇలా తెలియజేస్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ కృతాస్త్రాన్ ధార్తరాష్ట్రాంశ్చ పాండుపుత్రాంశ్చ భారత దృష్ట్వా ద్రోణో బ్రవీద్రాజన్ ధృతరాష్ట్రం జనేశ్వరం కృపస్య సోమదత్తస్య బాహ్లికస్య చ ధీమతః గాంగేయస్య చ సాన్నిధ్యే వ్యాసస్య విదురస్య చ. విద్యార్థులు ఔపచారికంగా విద్యను పూర్ణం చేశారు. వాస్తవానికి విద్యకు కంప్లీట్నెస్ అంటూ ఉండదు. అది మనం జీవించి ఉన్నంత కాలం కొనసాగవలసినదే. అలాగని గురుకులంలోనే కూర్చుంటా అంటే కుదరదు కదా. కాబట్టి ఒక ఔపచారిక పూర్ణత్వము గురుకులము యందు జరుగుతుంది. ఔపచారిక పూర్ణత్వము అంటే ఇన్ ఎ వే గ్రాడ్యుయేషన్ అనుకోండి. ఆ విధమైన స్థితి తన విద్యార్థులకు కలిగినట్లుగా గ్రహించారు ద్రోణాచార్యుల వారు. అటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు అవన్నీ ఇవ్వవలసి ఉంటుంది. అందుకు ముందు వారి యొక్క ప్రతిభా ప్రదర్శనాదులు జరగాల్సి ఉంటుంది. అలాంటి ప్రతిభా ప్రదర్శనానికై ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నట్లుగా భావన చేసిన వారై ద్రోణాచార్యులు ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, ఈ పిల్లలకు ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసి తగిన అవకాశాన్నిచ్చి వారి ప్రజ్ఞా పాఠవాలను, వారికి నేను నేర్పినటువంటి విద్యను ఒకసారి మీరు దర్శించాల్సి ఉన్నది అని ఈ ప్రసంగాన్ని, ఈ ఉద్దేశ్యాన్ని కృపాచార్యుల వారు, సోమదత్తుడు మొదలైనటువంటి మిగతా రాజవంశీయులు, అలాగే భీష్మాచార్యుల వారు, విదురుల వారు, అలాగే వ్యాసుల వారు కూడా వీరందరూ సభలో ఉండగా ఒకరోజు ద్రోణాచార్యుల వారి ప్రస్తావన చేశారు. రాజన్ సంప్రాప్త విద్యాస్తే కుమారాః కురు సత్తమ తే దర్శయేయుస్వాం శిక్షాం రాజాన్ననుమతే తవ. ఓ మహారాజా, మీరు గనక అనుమతిస్తే ఈ రాజకుమారులందరూ తమ విద్యను ప్రదర్శిస్తారు. పెద్దలందరి ముందు ఆ విద్యా ప్రదర్శనము చేసి వారి యొక్క మెప్పును పొందుతారు. తగిన అనుమతిని, ఆస్కారమును, అవకాశమును మీరు కల్పించేందుకై ఆజ్ఞాపించండి అని ప్రార్థన చేశాడు. ఆ సన్నివేశంలో ఏం చేస్తారంటే ఓ మీటింగ్ లాంటిది అరేంజ్ చేసి దానిని యాన్యువల్ డే అనో మరొక డే అనో ఏదో పేరు పెట్టి, లేకపోతే స్పోర్ట్స్ డే అని ఏదో పేరు పెట్టి సమాజంలోని గణమాన్యులైనటువంటి పెద్దలను ఆహ్వానిస్తారు. ఆ టీచర్లు, ఆ ప్రిన్సిపల్ వాళ్ళు మాత్రమే కాకుండా సమాజంలో కొంత విశేషమైన ప్రజ్ఞా పాఠవాలు సాధించిన వారు, ఒక స్థానమును కలిగి ఉన్నటువంటి వారు, వారిని ఆహ్వానించి వారి ముందు ఈ విద్యార్థుల యొక్క ప్రజ్ఞా ప్రదర్శనం ఉంటుంది. వారు కూడా చూసి ఆనందపడి తగినటువంటి బహుమతులు ఇచ్చి ఈ విద్యార్థులలో మొదటి వాడు వీడు, రెండవ వాడు వీడు అన్నట్లుగా ఒక కేటగరైజేషన్ చేస్తారు. ఇది విద్యా ప్రదర్శనము వెనకున్నటువంటి ప్రయోజనం. తద్వారా విద్యార్థి యొక్క ప్రతిభ సమాజానికి తెలుస్తుంది. ఇప్పటి వరకు దేన్నైతే విద్యాలయంలో, గురుకులంలో నేర్చుకున్నాడో అది సమాజానికి కూడా తెలుస్తుంది. ఇది దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశ్యం. అలాగే ఇటువంటి ఉత్సవాలు విద్యా ప్రదర్శనకు మాత్రమే సంబంధించినవి తప్ప ఇవి యుద్ధములు కాదు. ఇక్కడ నిజంగా కొట్టుకోవడం అనేది ఉండదు. ఒక ఇద్దరు విద్యార్థుల మధ్యలో స్పర్ధ ఉన్నట్లు కనిపించినా, ఒక పోటీని ఏర్పాటు చేసినా అది పోటీగా ఉంటుందే తప్ప, అక్కడ ఒక మాక్ ఫైట్ ఉంటుందే తప్ప అది యుద్ధముగా పరిగణింపబడదు, పరిణమించకూడదు. సిద్ధాంతం అది. సో ఇలా ప్రజ్ఞా ప్రదర్శనము ఏనాటికి యుద్ధముగా పరిగణింపబడడానికి వీల్లేదు. ఆ కోణంలో నిర్ణయములు చేయడానికి అస్సలు వీల్లేదు. ఇది కేవలం పిల్లలు తమ యొక్క ప్రతిభను నిరూపించుకునేందుకు ఒక అవకాశమే తప్ప పగలు ప్రతీకారాలు పెంచుకునేటువంటి స్థానము కాదు, అటువంటి పరిస్థితి లేదు.
ఆ విధమైనటువంటి ప్రజ్ఞా ప్రదర్శనమునకు ధృతరాష్ట్రుడు అనుమతి ఇచ్చాడు. అలాగేనండి పెద్దలు, మీరు నిర్ణయం చేసి ఏర్పాటు చేయండి, చక్కగా నిర్వహిద్దాం అని చెప్పాడు. ఆ ప్రదర్శనార్థం విదురుల వారు చక్కటి ప్రదేశాన్ని ఎంపిక చేసి ఆ ప్రదేశాన్నంతటినీ చదును చేసి ఒక పెద్ద రంగస్థలము నిర్మించారు. ప్రేక్షాగారము కూడా నిర్మింపబడినది. ఒక స్టేడియం నిర్మించారు దాని కొరకు. ప్రేక్షాగారము అంటే ఆడిటోరియం, అదర్వైజ్ గ్యాలరీ. వచ్చినటువంటి వారందరూ తగిన స్థానములలో కూర్చొని ఈ రాజకుమారుల యొక్క విద్యను వీక్షించేందుకు తగిన ఏర్పాట్లన్నీ చక్కగా చేయబడ్డాయి. ప్రదర్శనకు ఒక తేదీ ఖరారైనది. ఆ రోజు రాజకుటుంబీకులు, అందులో పురుషులు, స్త్రీలు, అలాగే గణమాన్యులైనటువంటి పెద్దలు, ఇతర రాజ్యముల నుండి కూడా కొంతమంది పెద్దలు, ఈ కురుజంగాల దేశమునకు సంబంధించినటువంటి పుర ప్రముఖులు, పుర ప్రజలు, ఇలా తండోపతండాలుగా జనం వచ్చారు. వారి వారి స్థానాలలో, నిర్ణీత స్థానాలలో ఆసీనులయ్యారు. ఇంకా కొద్దిసేపట్లో ఈ ప్రతియోగిత ప్రారంభం అవ్వవలసి ఉన్నది. అటువంటి దాన్ని ప్రారంభించేందుకు గాను రంగమధ్యంలోకి ద్రోణాచార్యుల వారు తమ పుత్రుడు అశ్వత్థామను వెంట పెట్టుకొని ప్రవేశించారు. ఇవాళ ఈ కార్యక్రమానికి ద్రోణాచార్యుల వారే హీరో. మిగతా ఎంతమంది ఉన్నా వీరి స్థానమే ప్రముఖమైనది. కారణం ఏమిటి? వారే ఆచార్యులు కాబట్టి వారికి అటువంటి గౌరవం. వారు తెల్లటి వస్త్రములు ధరించిన వారై ఈ గ్రౌండ్కి వచ్చారు. తతః శుక్లాంబరధరః శుక్లయజ్ఞోపవీతవాన్ శుక్లకేశః సితశ్మశ్రుః శుక్లమాల్యానులేపనః. ఆయనకు సంబంధించినవన్నీ తెల్లగానే ఉన్నాయి. తతః అందరూ ఎదురు చూస్తుండగా అప్పుడు శుక్లాంబరధరః తెల్లటి వస్త్రములు ధరించినటువంటి వాడు, శుక్ల యజ్ఞోపవీతవాన్ పరిశుభ్రమైనటువంటి అతి తెల్లనైనటువంటి యజ్ఞోపవీతం ధరించినవాడు, శుక్ల కేశః వారి జుట్టు కూడా, తల వెంట్రుకలు మొదలైనవన్నీ కూడా శుక్లకేశములు, తెల్లటి కేశములు, సితశ్మశ్రుః తెల్లటి గడ్డం, తెల్లటి మీసాలు, శుక్ల మాల్యానులేపనః తెల్లటి పుష్పమాల, అలాగే తెల్లటి అనులేపనములన్నీ రాసుకొని ఆయన ఆ రంగస్థలమునకు వస్తూనే అక్కడ ఉన్నవారంతా లేచి నిలబడి వారికి అభివాదం చేశారు. రంగమధ్యం తదాచార్యః సుపుత్రః ప్రవివేశః నభో జలధరైర్హీనం సాంగారక ఇవాంశుమాన్. తన పుత్రుడితో రంగమధ్యానికి వచ్చినటువంటి ద్రోణాచార్యుల వారు ఎలా ఉన్నారు? అంగారకుడితో కలిసి చంద్రుడే నడిచొస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాడు. అలా తెల్లటి కాంతితో, శుభ్రమైన జ్యోత్స్న ప్రకాశముతో ఆయన దర్శనమిచ్చాడు. వారికి తగినటువంటి స్థానము నిర్ణీతమై ఉన్నది. ఆ స్థానాన్ని అలంకరించి వారు కృపాచార్యులకు సైగ చేశారు, ప్రారంభించండి, తగిన సమయం ఆసన్నమైనది కాబట్టి ఈ ప్రతియోగితను, ఈ ప్రదర్శనను ప్రారంభం చేయవచ్చు అని ఆజ్ఞాపించారు. కృపాచార్యుల వారు అస్త్ర కౌశల ప్రదర్శనను ప్రారంభించడానికి అనుమతినిస్తూ తత్సంబంధమైనటువంటి ప్రకటన చేశారు. మొదటి ఛాన్స్ యుధిష్ఠిరుల వారికి వచ్చింది. వారు ప్రజలందరికీ నమస్కరించి, పెద్దలందరికీ నమస్కరించి బల్లెమును వేయడం, అలాగే ఖడ్గాది ఆయుధములను ప్రయోగించడం ఎంత కుశలముగా చేశారంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ వారి కౌశల్యమును చూసి చాలా ఆశ్చర్యపోయారు. అంత విశేషమైనటువంటి ప్రజ్ఞను కనబరిచారు. ఆ తదనంతరం మళ్ళా కృపాచార్యుల వారు అనౌన్స్మెంట్ చేశారు, ఇప్పటి వరకు మీరు యుధిష్ఠిరుల వారి ప్రజ్ఞను చూశారు, వారి శక్తిని చూశారు. ఇక అత్యంత రసవత్తరమైన ఘట్టం రాబోతోంది. ప్రేక్షకులారా జాగ్రత్తగా కూర్చోండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు రాజకుమారులు వారి బల ప్రదర్శన చేస్తారు. వీరిద్దరూ గదా ప్రయోగంలో ఒకరిని మించిన వారు మరొకరు. ఒకరు దుర్యోధనుడు, మరొకరు భీమసేనుడు అంటూ వారిద్దరిని పిలిచారు. అథతౌ నిత్య సంహృష్టౌ సుయోధన వృకోదరౌ అవతీర్ణౌ గదాహతావౌ ఏకశృంగ వివాచలౌ.
ఇక్కడి నుండి భీమసేనుడు వచ్చాడు, ఇటువైపు నుండి దుర్యోధనుడు వచ్చారు. ఎలా వచ్చారు వీరిద్దరూ? చాలా బరువైనటువంటి గదలను అవలీలగా తిప్పుకుంటూ వచ్చారు. అయ్యా, ఇంకా మీ ఆజ్ఞ, మీరు ఆజ్ఞాపించారంటే గదాయుద్ధములో మా యొక్క శక్తిని నిరూపిస్తాం, మా ప్రజ్ఞను నిరూపిస్తాం అన్నట్లుగా వారు ఎదురు చూస్తూ ఉంటే కృపాచార్యుల వారు ఆజ్ఞాపించారు, అస్తు కానివ్వండి అని. అలా గదాయుద్ధం ప్రారంభమైంది. ఒకరిని మించి ఒకరు యుద్ధం చేస్తున్నారు, ఒకరిని మించి ఒకరు వారికి తెలిసినటువంటి మెలకువలన్నింటినీ ప్రదర్శిస్తున్నారు. కానీ ఇంతలో దుర్యోధనుడి హృదయంలో ఈర్ష్య ఎక్కువైంది. ఇదే అదును, దొరికినదే ఛాన్స్ అన్నట్లుగా భీమసేనుడి మీదికి చాలా తీవ్రంగా ఉరకడం ప్రారంభించాడు. గదతో భీమసేనుణ్ణి చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. అతడు ఒక విషయాన్ని విస్మరించాడు, ఇది మాక్ ఫైట్, నిజంగా కొట్టుకోకూడదు. ఇది కేవలం వారికి ఉన్నటువంటి టాలెంట్ని చూపించడానికే తప్ప అందులో నిజంగా కొట్టుకోవడం కానీ హింసాత్మకమైనటువంటి ప్రవృత్తిని ప్రదర్శించడం కానీ చేయకూడదు. అది దుర్యోధనుడి ద్వారా విస్మరింపబడినది. ఈర్ష్యతో రగిలిపోతూ క్షణక్షణానికి విజృంభించడం ఎక్కువ చేశాడు. భీమసేనుడు ఖాళీగా ఎందుకుంటాడు? అలా ఎప్పుడైతే దుర్యోధనుడు తన మీద పడుతున్నాడో భీమసేనుడు కూడా అంతకు రెట్టించిన ఉత్సాహంతో దుర్యోధనుడి మీది కొరుకుతున్నాడు. వెరసి కొద్దిసేపట్లోనే వాతావరణం ఖేలిగా లేదు, ఇది ఒక రణముగా మారబోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇది ఒక ఆటలాగానో ఓ చిన్న విషయంగానో లేదు. ఈ పగలు, ప్రతీకారాలు, ఈర్ష్యలు పెరుగుతున్నట్టుగా ఆ పరిస్థితి కనిపించినది. అండ్ అక్కడ కూర్చొని వీరి కౌశల్యమును తిలకించి సంతోషపడవలసినటువంటి ప్రేక్షకులు సైతం రెండు వర్గాలుగా విభాగమయ్యారు. ఒక విభాగం దుర్యోధనుడి వైపు, మరొక విభాగం భీమసేనుడి వైపు. ఇలా రెండుగా విభాగమైపోయి దుర్యోధనుడి పార్టీ వాళ్ళు దుర్యోధనుడిని చీరప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే భీమసేనుడి వైపు ఉన్నటువంటి వారు భీమసేనుడిని చీరప్ చేసి ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూర్చున్న వారందరూ అంటున్నారు, హీ వీర కురురాజేతి హీ భీమ ఇతి జల్పతాం. హే కురురాజా అని కొంతమంది, ఓ భీమసేన అని మరికొంతమంది. పురుషాణం సువిపులాహ ప్రణాదాహ సహసోత్తితాహ. వచ్చిన వాళ్ళందరి కేకలు ఎక్కువ అవుతున్నాయి. ఆ కేకలతో ఉత్సాహము పొందిన వారై వీరిద్దరి గొడవ మరింత ఎక్కువ అవుతుంది. ఈ వ్యవహారం ఏదో తీవ్రమైన రూపం ధరించబోతోందని అత్యంత సూక్ష్మంగా గ్రహించారు ద్రోణాచార్యులు. గ్రహించి ఆ వ్యవహారమును పరిసమాప్తము చేయాలనే భావనతో తత క్షుబ్ధార్ణవనిభం రంగమాలోక్య బుద్ధిమాన్ భారద్వాజ ప్రియం పుత్రం అశ్వత్థామానమబ్రవీత్. ఈ వ్యవహారాన్ని చూసి దీన్ని ఎలాగైనా ఆపివేయాలనేటువంటి దృఢమైన సంకల్పము చేసి, ఆ పరిస్థితి ఎలాగున్నది? అల్లకల్లోలమైన సముద్రములాగా కనిపిస్తున్నది. ఈ జనముల యొక్క అరుపులు, వీరు ఒకరినొకరు కొట్టుకోవడం, ఇదంతా అల్లకల్లోల కెరటములతో విజృంభిస్తున్నటువంటి సముద్రములాగా అనిపించి, రంగం ఆలోక్య బుద్ధిమాన్, మహాబుద్ధిమంతుడైనటువంటి ద్రోణాచార్యుల వారు అత్యంత శ్రద్ధతో తన ప్రియపుత్రుడైనటువంటి అశ్వత్థామను పిలిచి, ఓ అశ్వత్థామ, వారిద్దరి దగ్గరికి వెళ్ళి వారించు. వారి కౌశలము చూసినది చాలు, ఇంకా దాన్ని ఆపేయాలి, నీవు వెళ్ళి వారిద్దరిని వారించు అని పంపించాడు. ద్రోణ ఉవాచ, ద్రోణుల వారు ఇలా అంటున్నారు, వారయైతౌ మహావీర్యౌ కృతయోగ్యావుభావపి మా భూత్ రంగ ప్రకోపోయం భీమ దుర్యోధనోద్భవ. అశ్వత్థామకు వారు చెప్తున్నటువంటి మాటలు మీరు వినాలి. వారయైతౌ మహావీర్యౌ, వాళ్ళిద్దరూ మహావీరులే, వారిద్దరిని అశ్వత్థామ నీవు వారించు. అలాగే ఇప్పటి వరకు వారి ప్రయోగ కౌశల్యమును చూశాం కాబట్టి వారిద్దరికీ చక్కటి ఉత్తీర్ణత వచ్చినట్లే. కృత యోగ్యౌ ఉభౌ అపి, వీళ్ళిద్దరికీ యోగ్యత ఉన్నదని మనం అంగీకరించామని చెప్పు. అలాగే రంగ ప్రకోపోయం మా భూత్, ఇలా వచ్చినటువంటి ప్రేక్షకుల యందు ఉద్విగ్నతలు రాకూడదు. ఇలా గనక వస్తే కొంతమంది భీమసేనుడి వైపు, కొంతమంది దుర్యోధనుడి వైపు ఇలా విడిపోయి చివరికి అది కొంత
వినాశకరమైన స్థితికి వెళ్తుంది. అందరూ కలిసి రాజును సపోర్ట్ చేయాలి తప్ప ఇలాంటి పార్టీలు ఉండకూడదు. ఇది మంచిది కాదు. కాబట్టి భీమసేనుడి వల్ల దుర్యోధనుడి వల్ల ఇలాంటి రిఫ్ట్ క్రియేట్ అవ్వకూడదని నా మాటగా వెళ్ళి చెప్పు అని అశ్వత్థామను పంపితే అశ్వత్థామ అక్కడికి వెళ్ళి వారిద్దరి మధ్యలో నిలబడి, భీమసేన, నీవు గదనెత్తకూడదు, ఈ గదను దించిన దాన్ని దించినట్లే ఉండు, ఆచార్యుల వారి ఆజ్ఞ అంటూనే భీమసేనుడు చేసేది లేక ద్రోణాచార్యుల వారి మీద ఉన్న భక్తి కారణం చేత వారు వెంటనే విరమించుకున్నారు. అలాగే ఓ దుర్యోధన, నీ తండ్రి గారు ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞాపించారు కాబట్టి నీవు వెంటనే విరమించుకోవాలి, మళ్ళా గదను పైకెత్తడానికి లేదు. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడండి. భీమసేనుడికి ఆచార్యుడి పేరు చెప్తే ఆగిపోయాడు, కానీ దుర్యోధనుడి విషయంలో ఆచార్యుడి పేరు చెప్పలేదు. మీ నాయనగారు చెప్పారన్నారు. అంటే ఏమిటి? ఆచార్యుడి పేరు చెప్పినా ఇతడు ఆగడు అని ద్రోణాచార్యుల వారికే తెలుసు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మాటలలో దుర్యోధనుడి యొక్క వ్యక్తిత్వం ఏమిటో అర్థమైపోతుంది. దుర్యోధనుడికి పెద్దల మీద విశ్వాసము కానీ పెద్దల మాట మీద గౌరవము కానీ లేవు. ఆ మాట తెలుసు కాబట్టే ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్ర మహారాజు పేరు చెప్పించారు. ఏదైతేనేమి ఇద్దరూ విరమించుకున్నారు, వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. మనస్సులో మాత్రం క్రోధ బీజములు అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత జరిగిన కథను వైశంపాయనులు మనకు తెలియజేస్తూ, తతో రంగాంగణగతః ద్రోణో వచనమబ్రవీత్ నివార్యవాదిత్రగణం మహామేఘ నిభస్వనం. ఆ తర్వాత మిగతా వారి ప్రదర్శనలు కూడా అయ్యాయి. అందరికీ జనం చప్పట్లు కొట్టారు, ఆశ్చర్యపోయి చూశారు, ఈ రాజకుమారులకు ఎంతటి చక్కటి విద్య లభించినది, ఆహా, ద్రోణాచార్యుల వారి సమక్షంలో విద్య నేర్చుకున్న వీరెంత ధన్యులు అనుకుంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ప్రశంసిస్తున్నారు. ఆ తరుణంలో ద్రోణాచార్యుల వారు రంగమధ్యానికి మళ్ళా వెళ్ళారు. రంగమధ్యంలో నిలబడి చాలా గంభీరమైన స్వరంతో ఇలా పలికారు, యో మే పుత్రాన్ ప్రియతరః సర్వశస్త్ర విశారదః ఏంద్రిహి ఇంద్రానుజ సమః సపార్థో దృశ్యతామితి. ఓ రాజులారా, అలాగే ఓ క్షత్రియ వీరులారా, అలాగే వచ్చినటువంటి ప్రేక్షకులారా, మీ ముందు నేను నా ప్రియ శిష్యుణ్ణి నిలబెట్టబోతున్నాను. అతడు నాకు నా పుత్రుడి కంటే ఎక్కువైనవాడు. అలాగే సర్వశస్త్ర విశారదుడు, ఆయనకు తెలియని శస్త్రము లేదు, అస్త్రము లేదు. ఏంద్రిహి, ఇంద్రుడి ఆశీర్వాద బలముతో జన్మించినవాడు. ఇంద్రానుజ సమః, ఇంద్రుడి సోదరుడితో సమానమైనవాడు. ఇంద్రుడి సోదరుడు అంటే వామనుడు, ఆయనకు ఉపేంద్రుడు అని పేరు. వామనుడు ఎలాగైతే చూడడానికి చిన్నగానే ఉన్నా తన కార్యము ఎంత పెద్దది. 3 అడుగులలో ప్రపంచమును, సృష్టిని మొత్తం ఆక్యుపై చేశాడు. సృష్టిని మొత్తం 3 అడుగులతో కొలిచాడు. అలాంటి వామనుడు ఎలాంటి వాడో, త్రివిక్రముడు ఎలాంటి వాడో, నేను మీ ముందు నిలబెట్టబోయే నా శిష్యుడు కూడా అలాంటి వాడే అని చెప్తూనే అందరికీ అర్థమైపోయినది ఆ శిష్యుడు ఎవరో. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఆ కరతాళ ధ్వనులు ఆకాశాన్ని అంటుతుండగా అర్జునుడు రంగమధ్యంలోకి వచ్చాడు. గురువు గారికి నమస్కరించాడు, పెద్దలందరికీ నమస్కరించాడు. ఆ తర్వాత గురువు గారి అనుమతితో తన శస్త్ర అస్త్ర కౌశల్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. ఇక్కడ చక్కటి వర్ణన చేయబడింది. ఎలాంటి అస్త్ర ప్రయోగం ఆయన చేశాడు. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఎక్కడా లేనంత అగ్నిని సృష్టించాడు. ఆ తదనంతరం వెంటనే వారుణాస్త్ర ప్రయోగంతో జలములను వర్షింపజేశాడు. అలాగే వాయవ్యాస్త్రమును ప్రయోగించి విపరీతంగా విజృంభించే వాయువును అక్కడికి రప్పించాడు. ఆ తదనంతరం పార్జన్యము అనే అస్త్రాన్ని ప్రయోగించి అందరూ చూస్తుండగా ఆకాశంలో మేఘములను నిర్మించాడు. అస్త్రముల శక్తి అలా ఉంటుంది. అస్త్రములంటే ఊరికే విసిరేసేవి కాదు, మంత్రము ద్వారా ప్రయోగింపబడే శక్తులు అవి. అవి బాణములు కాదు, అవి శక్తులు. ఆ శక్తితో ఇలాంటి చిత్రాతి చిత్రములైనటువంటి అంశములను సృష్టించవచ్చు. అలాగే భౌమము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించి భూమిని సృష్టించాడు. ఆ తదనంతరం పార్వతము అనే అస్త్రముతో పెద్ద పెద్ద పర్వతములను సృష్టించి చూపించాడు. అలాగే
అంతర్ధానము అని చెప్పబడే అస్త్రాన్ని ప్రయోగించి ఆయన నిలబడ్డ చోటే మాయమయ్యాడు. మరొక అస్త్రాన్ని ప్రయోగించి చాలా చిన్నవాడిగా కనిపించాడు. మళ్ళా ఇంకొక అస్త్రాన్ని ప్రయోగిస్తే అందరికంటే పెద్దగా ఎత్తుగా కనిపించడం ప్రారంభమయ్యాడు. ఇలా అత్యంత చిత్రాతి చిత్రములైనటువంటి భ్రామకములన్నింటినీ చూపించాడు. వచ్చినటువంటి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఏదో ధనుర్విద్య అంటే బాణాలు వేయడం అనుకున్నాం, దాని యందు ఇంత భ్రామకమైనటువంటి పరిస్థితి ఉన్నదా, ఇంత మ్యాజిక్ ఉన్నదా దీంట్లో అని తెలుసుకొని వాళ్ళంతా అవాక్కయ్యారు. ఇలాంటి అస్త్రములను ప్రయోగించడాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అన్నట్లుగా నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. అలాగే ఆయన శస్త్ర ప్రయోగంలో కూడా తనకున్న నైపుణ్యాన్ని పూర్తిగా ప్రదర్శించాడు. అందులో భాగంగా ఇనుముతో చేయబడినటువంటి ఒక వరాహము అంటే పంది, ఇనుముతో చేయబడినటువంటి ఒక పంది బొమ్మను ఒక గొలుసుకు వేలాడదీసి దానిని అత్యంత తీవ్ర వేగంతో అటు నుండి ఇటు ఊపుతూ ఉన్నారు. అలా అటు నుండి ఇటు చాలా వేగముతో ఊగుతున్నటువంటి ఆ వరాహము నోట్లోకి 5 బాణములను కొట్టాడు. జనం ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇంత వేగంగా కదులుతున్నటువంటి ఒక అంశాన్ని ఇంత గురి చూసి అది కూడా అనుకున్న లక్ష్యాన్ని కొట్టడం నిజంగా అందరి వల్ల కాదు కదా అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇంతలో మరొక ఫీట్ కూడా చేశాడు ఆయన. ఒక కొమ్ము, శృంగము, ఆ కొమ్ము చివరన ఒక దారమో త్రాడో కట్టి దానిని మరింత వేగంగా ఊపుతున్నారు. ఇంత క్రితం కనీసం వరాహం అనే బొమ్మ పెద్దది, ఇది చిన్న కొమ్ము అంతే. ఆ కొమ్మును అటు ఇటుగా ఊపుతూ ఉంటే అది ఎంత వేగవంతంగా ఊగుతూ ఉన్నా సరే 27 బాణములను ఆ కొమ్ము తొర్రలోకి కొట్టాడు. 27, 1 కాదు 2 కాదు. అలాంటి కౌశల్యమును చూసి ఇంకా ఇంతకు మించిన ధనుర్విద్యా పారంగతుడు, ఇంతకంటే గొప్ప విలుకాడు ఈ ప్రపంచంలోనే ఉండడు అని ప్రేక్షకులందరూ అంగీకరించారు. వచ్చినటువంటి గణమాన్యులైనటువంటి వ్యక్తులందరూ తమ కరతాళ ధ్వనులతో వారి భావాలను తెలియజేశారు, వారి సమ్మతిని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిసేపట్లో అర్జునుడు సర్వాధికుడైన విద్యార్థి అని ప్రకటించాల్సి ఉన్నది. అటువంటి సన్నివేశంలో అందరూ అభినందిస్తూ ఉండగా అలాగే కృపాచార్యుల వారు ఇంకొద్దిసేపట్లో ఈ ప్రదర్శన ముగుస్తుంది అని అనౌన్స్ చేయడానికి సంసిద్ధులవుతున్నారు. అటువంటి తరుణంలో ఈ రంగమండపం ద్వారం దగ్గరికి ఒక యువకుడు వచ్చి నిలబడ్డాడు. చూడడానికి చాలా సౌష్ఠవం, అంగ ప్రత్యంగములన్నీ కూడా సౌష్ఠవంగా ఉన్నాయి. ఎవరు చూసినా ఆ వ్యక్తి పట్ల ఆకర్షణ పుడుతుంది. అంత ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతో ఒక ఆయన నిలబడి ధనుష్టంకారము చేశాడు. అందరూ మౌనంగా అటువైపు తిరిగి చూశారు. ఎవడబ్బా వీడు ఈ ధనుష్టంకారముతో అందరినీ నిశ్చేష్టులను గావించాడు అన్నట్లుగా తిరిగి చూస్తే అక్కడ ధనుస్సును పట్టుకొని తగినటువంటి బాణములను ధరించి ఒక తేజస్వి అయిన పురుషుడు నిలబడ్డాడు. అతడు ఎవరో కాదు, కర్ణుడు. కర్ణుడు రంగప్రవేశం చేశాడు. ఎప్పుడు ఇంకా ఈ ప్రదర్శన కాసేపట్లో ముగుస్తుంది అన్న సన్నివేశంలో అతడు వచ్చాడు. వచ్చినవాడు అందరి కుతూహలమును భంగపరుస్తూ, అందరూ అనుకుంటున్నారు ఎవరైనా అని, అటువంటి దానికి జవాబు చెప్పడానికా అన్నట్లుగా నోరు తెరిచి అత్యంత ఈర్ష్యతో, భరించలేనటువంటి క్రోధంతో అర్జునుణ్ణి మాత్రమే చూస్తూ ఈ మాటలు అన్నాడు. పార్థయత్తే కృతం కర్మ విశేషవదహం తతః కరిష్యే పశ్యతాం నృణాం మాత్మనా విస్మయం గమః. ఈ అర్జునుడు ఏదో గొప్ప పనులు చేశాడని అందరూ మెచ్చుకుంటున్నారు, చప్పట్లు కొడుతున్నారు, అందరికంటే గొప్ప విలుకాడనేటువంటి సర్టిఫికెట్ ఇవ్వబోతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. అలాంటి సర్టిఫికెట్ ఇవ్వడానికి నేను ఎంత మాత్రం సమ్మతించను. అర్జునుడు ఏ పనులు చేశాడో అర్జునుడితోనే అన్నాడు, ఓ అర్జున, నువ్వు ఏమేం చేసి చూపించావో, వేటిని చూసి ఈ ప్రజలు నిన్ను మెచ్చుకుంటుంటే నువ్వు సంతోషపడుతున్నావో దానినంతటిని క్షణకాలంలో భంగము చేయగలను. ఈ విద్యా ప్రదర్శనము నువ్వు చేసిన దానికంటే గొప్పగా నేను చేయగలను. నేను చూపబోయేటువంటి శస్త్రాస్త్ర నైపుణ్యమును చూసి ఆశ్చర్యపోకుండా నిలబడగలవేమో చూడు.
నీ వల్ల అయితే అలా నిలబడేందుకు ప్రయత్నించు. అంటే అర్థం ఏమిటి? నీకంటే అధికంగా నేను ఈ పనులన్నీ చేయగలను. ఆశ్చర్యపోవడం నీ వంతు, అభినందింపబడడం నా వంతు అన్నాడు. అందరూ నిలబడి చూస్తున్నారు, ఏమిటా ఈ మాటలు? ఇంత పెద్దల సమక్షంలో ఇలా అహంకరించి మాట్లాడకూడదే అని కూడా కొందరు అనుకుంటున్నారు. ఈ కర్ణుడు ద్రోణాచార్యుల వారి వైపు తిరిగి, ఏమండి ఆచార్య, మాకు పర్మిషన్ ఇస్తారా అని అంటే వారు కూడా, అలాగే కానివ్వు నాయనా, నీ విద్యా ప్రదర్శనము చూడడంలో మాకు కూడా ఆసక్తి ఉంది, ఖచ్చితంగా నీ ప్రతిభను చూపించు అని వారు అనుమతి ఇచ్చారు. ఆ తదనంతరం కర్ణుడు తన యొక్క కౌశల్యాన్ని ప్రదర్శించాడు. అండ్ ఇక్కడ అత్యంత స్పష్టంగా చెప్పబడినది, అర్జునుడు ఏ ఏ కౌశల్యమును చూపాడో, ఏ ఏ అస్త్ర నైపుణ్యమును దర్శింపజేశాడో, అందుకు ఏమాత్రం తగ్గని విధంగా, అందుకు అణుమాత్రం తగ్గని విధంగా ఈ కర్ణుడు కూడా అన్నింటినీ ప్రదర్శించాడు. అక్కడ ఉన్న పెద్దలేమిటి, వచ్చిన ప్రేక్షకులేమిటి, అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఆహా, అర్జునుడితో సమానమైన వాడు ఈ కర్ణుడు కూడా అని అందరూ ప్రశంసించారు. ప్రతివారు ఒప్పుకున్నారు, సంతోషించారు. అర్జునుడు చూపిన విద్యతో సమానమైన విద్యను పొందినటువంటి ఒక విద్యార్థి మన గ్రామంలో, మన రాజ్యంలో ఉన్నాడని ఒక ప్రశంసల జల్లు కురిపించారు. అంతా బాగానే ఉంది. అందరికంటే ఎక్కువ సంతోషిస్తున్నవాడు ఒకడున్నాడు. మిగతా వారి సంతోషమంతా ప్రశంసాపూర్వకంగా ఉంటే, తన స్వార్థము పండబోతోంది అని ఒకడు పరమ సంతోషపడుతున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. ఆయనకు ఎంత ఆనందం కలుగుతోందంటే, ఇంకా తనను తాను సంభాళించుకోలేక, ఉన్న చోట నిలబడలేక పరుగు పరుగున వెళ్ళి కర్ణుని కౌగిలించుకున్నాడు.